కృపాభరితుడువైన మా యేసు ప్రభువా, నీ అనంతమైన కృప కనికరములను బట్టి మిమ్మను స్తుతించి కీర్తించి మహిమపరుస్తూ ఉన్నాను. మాకు చాలిన దేవుడవు మీరు. తండ్రి, నెమ్మది కావాలని ప్రపంచంలో అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయ్యా, నిన్ను ఆశ్రయించినటువంటి వారి చుట్టూ నెమ్మది ఉంటుందని మీ వాక్యము సెలవిస్తుంది. దయచేసి ఏ విధముగా నిన్ను ఆశ్రయించాలనో నా తండ్రి మాకు నేర్పించుమని ప్రార్థిస్తున్నాను. వాక్యం వింటున్నటువంటి ప్రతి తల్లికిని, ప్రతి తండ్రికిని, చెల్లి తమ్ముడికిని మీరు నా తండ్రి నిన్ను ఆశ్రయించుట నేర్పించండి. ప్రతి బిడ్డ కూడా నెమ్మది కలిగి బ్రతుకుటకు సహాయము చేయండి. మీరే మహిమ పొందుకొనుమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 23వ తారీఖు 2025 సంవత్సరం శనివారం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని మాట్లాడుతూ ఉన్నాను. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేశాను: మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరంగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఇందులో చెప్పబడిన మాట నిరభ్యంతరంగా దేశమంతా తిరగటానికైనా, పట్టణాలు కట్టించటానికైనా, వాటికి ప్రాకారాలు, గోపురాలు, గుమ్మములు, ద్వారబంధాలు అమర్చటానికైనా, పట్టణములను కట్టి వృద్ధి పొందటానికైనా వారు చేసిన ఒకే ఒక పని వారి దేవుడైన యెహోవాను ఆశ్రయించి అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించడం కాకుండా ఆ కృపగల దేవుని మనము ఆశ్రయించు వారంగా ఉండాలి. బాగా వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనం కూడా ఈ రీతిగా రాయబడి ఉంది. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి, కానీ యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి అని వాక్యము సెలవిస్తుంది. దరిదాపు ఇజ్రాయేలు వారికి, యూదా వారికి జరిగిన యుద్ధంలో ప్రియులారా, అబీయాను అతని జనులను వారిని ఘోరముగా సంహరించారు. యెరోబాము సైన్యంలో ఇజ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులైపోయారు. ఆహా, ఎంత ఘోరమైన కార్యం! ఇజ్రాయేలు వారు యెరోబాము పరిపాలన క్రింద ఉండేవారు. యూదా వారు అబీయా పరిపాలన క్రింద ఉండువారు. అయితే అబీయా 5 లక్షల మంది పరాక్రమశాలులైన ఇజ్రాయేలీయులను హతము చేశారు. ఆ ప్రకారముగా ఆ కాలమందు యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన కారణాన వారు జయమొందిరి అనే వాక్యము సెలవిస్తుంది. దేవుని ఆశ్రయించిన బిడ్డలకు జయముంది. దేవుని ఆశ్రయించిన బిడ్డల చుట్టూ నెమ్మది ఉంటుంది. ప్రియులరా, మనము ఎవరిని ఆశ్రయించుచున్నాము అనేది ఒక్కసారి గమనించాలి. ఎన్నో అపజయాలకు కారణం, ఎంతో నెమ్మది లేని తనానికి కారణం నిజదేవుడైన యేసు ప్రభుల వారిని ఆశ్రయించకపోవడమే. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం: దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన
జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించాను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తూ వచ్చాడని వాక్యము సెలవిస్తుంది. తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు అతడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలాడు. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యొకల్య. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. ప్రియులారా, ఈరోజు ఒక వ్యక్తి అభివృద్ధి పొందటానికి, ఒక వ్యక్తి విజయము పొందటానికి, ఒక వ్యక్తి నెమ్మది కలిగి ఉండుటకు నిజమైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆశ్రయించాలి. ప్రియులారా, వాక్యంలో చెప్పబడిన మాట తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడని. ప్రియులారా, ఉజ్జియా ఆ రీతిగా ఆయన ఏలనారంభించినప్పుడు 16 సంవత్సరాలు యెరూషలేములో 52 సంవత్సరములు ఏలి అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యొకల్య. తండ్రి అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి ఆ కృపగల దేవుని విషయంలో జకర్యా ప్రవక్త దినములలో అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని అభివృద్ధి చేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఈ రోజున అభివృద్ధికి కారణం దేవునిని ఆశ్రయించుటవే. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని ఆశ్రయించిన బిడ్డల్ని ఎవరిని కూడా ఆయన అభివృద్ధి లేకుండా చేసే దేవుడు కాదు. ఒక తండ్రిగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. నెమ్మది లేదా మీ కుటుంబంలో? ప్రభుని ఆశ్రయించండి. అనేక అపజయాలతో ఉంటున్నారా? ప్రభుని ఆశ్రయించండి. మీ చుట్టూ నెమ్మది కలుగజేస్తాడు. అపజయంలో ఉన్న నీకు అపజయాన్ని కలిగించే ప్రతి విషయంలో కూడా గొప్ప విజయాన్ని ఆ దేవుడు కలుగజేస్తాడు. దయచేసి గమనించాలి. ఈ రోజున అభివృద్ధి కావాలి అనుకునే ప్రతి బిడ్డ కూడా నీవు రాజు అయినా, పేదవాడివైనా, మధ్య రకపు కుటుంబీకుడవైనా యెహోవాని ఆశ్రయించాలి. నిత్యము ఉండే ఆ కృపగల దేవుని ఆశ్రయించినట్లయితే నీవు వర్ధిల్లడం ప్రారంభిస్తావు. నువ్వు చేసే ప్రతి పనిలో అభివృద్ధిని చూడగలవు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా అభివృద్ధిని చూడగలవు. ప్రియులరా, కీర్తనలు 18వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ప్రియులారా, గమనించాలి. భక్తుడు చెప్పిన మాట, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడిని నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గమై ఉన్నాడు. కీర్తినీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును అని వాక్యము సెలవిస్తుంది. ఆయన నా దేవుడు,
నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కృపగల దేవుని ఆశ్రయించినట్లయితే ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు దుర్గముగా ఉంటాడు. ప్రియులారా, ఆలోచించాలి. ఎన్నో పర్యాయాలు ఆయన మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడని. భూమి మార్పు పొందిన నడి సముద్రములో ఘోష పుట్టి ఆ పొంగుకు పర్వతములు కదిలినా మనము భయపడము అని వాక్యము సెలవిస్తుంది. ఈ ఉదయకాలమందు ఆ కృపగల దేవుడు నీకు దుర్గముగా నిలిచి ఉండటానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే ఆయనను ఆశ్రయించే బిడ్డగా నీ ముందుగాక. ఆమెన్, ఆమెన్.